హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హై టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు మనతో పాటు ఉన్నారు. లాస్ట్ ఇయర్లో బంగారం ఒకటి చెప్పనా అంటూ ఇప్పటికీ ట్రోల్ అవుతున్నా కూడా అలాగే ట్రెండింగ్లో ఉంటున్న మన బంగారం మనతో పాటు ఉంది. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ బంగారం. హలో అక్క, ఎలా ఉన్నావు? గుడ్ అక్క. సూపర్. ఓకే, మనం ఎప్పుడు సూపర్ గానే ఉంటాం. అంతేనా? అంతేగా. అంతే అంతే. మరి అసలు మీ పేరేంటి? బంగారం అని చెప్పేసి అంటున్నారు. నేనైతే బంగారం లాగా ఉన్నావు, సో కాబట్టి బంగారమే అనుకుంటున్నా. అలా ఏం లేదక్క, శాంతి. శాంతి అది నేను పెట్టుకున్న పేరు. రియల్ ఏం శ్యామల. శ్యామల. సో మీ పేరక్క? నా పేరు శిల్పారెడ్డి. బా, పేరు చిక్కిన శిల్పంలాగా ఎంత అయ్యో అందంగా బాబో. ఉందో అక్క. ఆ శిల్ప అందంగా ఉంటుందో తెలియదు కానీ ఎదురుగుండా ఈ బొమ్మ అందంగా ఉంది. నిజమే అంటారు. ఈ బిస్కెట్లు అబ్బాయిలు వేస్తే బాగుంటదిరా. బిస్కెట్ అరిగిపోద్ది కానీ నీ ప్రేమ అరిగిపోవడం కష్టం. అమ్మ బాబోయ్. సరే, ఇంతకెనివే ప్రాపర్ ఎక్కడ? నెల్లూరు అక్క. నెల్లూరు దగ్గర ఉండే ఆత్మకూరు కదా? అవును. యా ఓకే. ఎలా అక్క? అంటే కొంచెం కొంచెం తెలుసుకుంటాం. మీరు ఎంత అనుకున్న ఫేమస్ కదా, అందుకని. నా మీద ఎంత ప్రేమ ఉందక్క. అంతేగా మరి, అందుకే కదా ఇంటర్వ్యూకి పిలిచింది. నీ ప్రేమ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా, థ్యాంక్ యూ. బంగారం అని ట్రోల్ చేశారు. సో ఇంతకు ఆ బంగారం ఎవరు? ఎవరు లేరక్క. ఎవరు లేరు? లేదు. నా మ్యారేజ్ అయితే వచ్చే ఆయన నా బంగారం. ఓకే, మ్యారేజ్ అయితే వచ్చాయని మీ బంగారం అంటున్నారు. మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి డైవర్స్ కూడా ఆయన అని మాకు తెలిసింది. ఎవరక్క? నిజమేనా? అసలు ఎవరు అన్నమాట అన్నది మాకు తెలిసింది. అసలు పెళ్ళే కాలేదక్క. ఎవరు మీకు అట్లా చెప్పారు? ఒకరు చెప్పారని కాదు, మాకు తెలుస్తుంటది కదా. అవన్నీ మూడు నమ్మకాలక్క. మూడు నమ్మకాల. నేను ఇన్ని ఇంటర్వ్యూలు చేసాను కదా, ఎవరు ఈ ప్రశ్న అడగలేదు. అందుకే నేను అడిగా. అందుకే లేదు. అందుకని కాదు, ఉన్న వాసం మాకు తెలిసింది. పెళ్ళని తెలిస్తే అన్ని తెలిసిపోతుంది కదా. ఏంటి నా బంగారం అని నేను సోషల్ మీడియాలో చెప్పకపోయినా లేకపోతే ఇంటర్వ్యూ చెప్పకపోయినా. మేబీ మీ మదరే ఎవరితో అంటుంటే విన్నారని మాకు తెలిసింది. లేదు, ఏమీ లేదు. మ్యారేజ్ అయితే అవ్వలేదు, డైవర్స్ అవ్వలేదు. అసలు అదే మ్యారేజ్ అయ్యి సో కొంచెం సమ్ ప్రాబ్లం వల్ల, అది కూడా వరకట్నం వల్ల ఇలా విసిగించడం వల్ల విడాకులు అని చెప్పేసి తెలిసింది. అసలు అదంతా చెప్పిన వాళ్ళేమో నాకు తెలియదు కానీ నాకు కాలేదు. మా ఊరోళ్ళు తెలుసు, అందరికి తెలుసు, మా ఫ్యామిలీకి తెలుసు. మా మమ్మీ ఈ విషయం కనుకంటే మా అమ్మ చెప్పిన వాళ్ళని ఖచ్చితంగా చేస్తుందన్నమాట. మీ అమ్మనే వేరే వాళ్ళతో ఎవరితోనో చెప్పిందంటే ఇలా సంగతి? అది కూడా ఇప్పుడే ఫోన్ చేయడం మా మమ్మీకి. చైనా ఓకే చేయి. సరే ఓకే. అదే అంటే నార్మల్గా వరకట్నం కింద కట్నం తక్కువ ఇచ్చారు అని చెప్పేసి, అని నిన్ను హింసిస్తున్నారని చెప్పేసి తెలిసింది. లేదక్క, ఇన్ని ఒత్తి మాటలు చెప్పిన వాళ్ళు నిజంగా వాళ్ళు ఎవరికైనా నిజంగా దేవుడు ఉంటే కళ్ళు తీసేయాలి, అని లేకపోతే అన్నోరైనా తీసేయాలి. అయితే పెళ్లి కాలేదంటావు? నాకు కాలేదని అందరికి తెలుసు అక్క. సోషల్ ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చిన సుమన్ టీవీ కానీ అందరికి తెలుసు, మా ఫ్యామిలీకి తెలుసు, బయట వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. ఇలా చెప్పిన నాలుగు అనేది సకల విధాలుగా చెప్తుంది. కళ్ళు అనేది ఒకటి మంచి చెప్తుంది, ఒకటి చెడు చెప్తుంది. సో మనం ఏదైనా కానీ చెప్పుడు మాటలు వినడం కన్నా కంటితో చూసేది నిజం అవుతుంది. ఇది మాత్రం తెలుసుకోండి. కంటితో చూసేది నిజం అవుతుంది అంటున్నాం. ఒక్కోసారి మన కళ్ళతో చూసినా కూడా నమ్మలేకపోతాం, అది నిజమా అబద్ధమా అని. కళ్ళతో అదే నేను అంటున్నా, కంటితో చూసింది. ఇప్పుడు నీ ముందు చీమ కొడుతుందని నాకు తెలుసు, కానీ అక్కడ పక్కన వాళ్ళకి తెలియదు కదా. అది నేను ఎందుకు తెలిసింది? నాకు కంటితో చూసాను కనుక. అలా చీమ కుడుతుందని నీకే తెలుసు, కుట్టిందని నాకే కదా తెలిసేది. అది ఎందుకంటే పోతున్నది నేనే కదా చూసేది ఫస్ట్. పోతున్నది అంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ ఆ చీమ అటు పోతుందని చెప్పేసి అంటున్నావు. పోతుందని తెలుసు అంతేగాని నా దగ్గరికే వస్తుంది నన్నే కుడుతుందని చెప్పేసి. ఇప్పుడు నీకు దగ్గరకు వచ్చి నీకు కుడుతుందని నాకు తెలుసు, చూసాను కనుక అది అంటున్నా. అదే చూసావు కాబట్టి నువ్వు చెప్తున్నావు, బట్ కానీ కుట్టిందా లేదని ఆ చీమకి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానక్క. ఏదైనా కానీ చెప్పుడు మాటలు వినడం కన్నా ఏదైనా కంటితో చూడండి. నాలుగు ఎన్నో విధాలుగా చెప్తుంటది అక్క. అట్లాగా నమ్మకండి, ఎవరుగా దయచేసి నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి. ఏది కూడా అదే చెప్తాను. ఓకే, ఇంతకీ మీకు బాగా ఫేమస్ తీసుకొచ్చినటువంటి ఆ రీల్ ఏంటి? బంగారం ఒకటి చెప్పనా? అంతేనా? అంతేనా? ఇంకేం చెప్పలేదా? ఉంది, చెప్పు మరి. డైలాగ్ కావాలా కూడా? ఓకే. బంగారం, చాలా మంది అడుగుతున్నారు నీ బంగారం ఎవరని. ఏమన్నా సమాధానం చెప్పను? నువ్వు దూరంగాని చెప్పనా, లేక నా దగ్గర లేవని చెప్పనా? ఒకటి చెప్పనా, చెట్టుకి నీరు పోస్తేనే పువ్వేరు పోస్తుంది. అలా నా ప్రేమకు నువ్వు ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. పోరా పోరా. అంతేనా? సో ఈ డైలాగ్ తోటి ఇలా ట్రోల్ చేశారనమాట. ఇలా ట్రోల్ చేసినప్పుడు మీ అమ్మ వాళ్ళైనా
మీ రిలేటివ్స్ అయినా కానీ ఇలా ట్రోల్ చేశారని మీకు ఎప్పుడైనా బాధ అనిపించలేదా? నాకేం బాధ అనిపించలేదు. మంచిగా అనిపించింది. ఓకే, ట్రోలింగ్ చేస్తేనే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ట్రోల్ చేసేటోళ్ళు కూడా వాళ్ళు బాగుండాలని వాళ్ళు అనుకుంటారు, మమ్మల్ని ఇంకా మంచి స్థాయికి తేవాలని వాళ్ళు అనుకుంటారు. సో ట్రోల్ వల్ల నాకు మంచి జరిగిందని చెప్పేసి అంటావు. అవునక్క, ట్రోలింగ్ నేను ఇప్పుడు చెప్తున్నా, నేను ఏ రీల్స్ డాన్సింగ్ చేసినా కూడా కేవలం జనాలు ఎంటర్టైన్ చేయడానికి, సో వాళ్ళు నవ్వించడానికి. ఎన్ని ట్రోల్ చేసుకుంటే చేసుకోండి. ఓకే, ఎంతవరకు చదువుకున్నావు? 10th క్లాస్. ఒక టేబుల్ అడుగుతా, చెప్తావా? ఏంటక్క? టేబుల్స్ అంటే ఎక్కాలు. 9th టేబుల్ చెప్తావా? 9వ ఎక్కం చెప్పు. తెలుగులోనా? నీ ఇష్టం, ఎలా అయినా ఓకే. ఓకే, ఇప్పుడు ఏంటి ఎందుకు అక్క? నువ్వు చెప్పు, పర్లేదు. 9 1 9 9 2 18 9 36 9 40 పోతుంది. ఓకే, ఒక నిమిషం. 10th చదివా అంటున్నావు, మరి 9th టేబుల్ కూడా రావట్లేదు. కొంచెం టెన్షన్ కానీ సడన్ గా అడిగితే చెప్పలేను. 10th అయిపోయి చాలా ఇయర్స్ అవుతుంది, సో అందుకని నేను చెప్తాను. చాలా ఇబ్బందులు కానీ కష్టాలు కానీ చాలా ఫేస్ చేసిన. ఇన్స్టాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? ఇన్స్టాలో 2 lakhs పైన ఉన్నారు. 2 lakhs పైన ఉన్నారు. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేసా అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం? రీల్సా? నెక్స్ట్ ఇయర్, పోయిన ఇయర్ నుంచి చేసినానక్క. లాస్ట్ ఇయర్ నుంచి చేస్తే మామూలుగా షాప్లో వర్క్ చేసుకుంటే ఏదో సరదాగా చేసుకునేదాన్ని. తర్వాత ఓన్ వాయిస్ లైవ్ ఇస్తుంటే ఓన్ వాయిస్ చెయ్యి అక్క అని చాలా మంది అనేటోళ్ళు. డైలాగ్స్ ఏదో ఒకటి చెయ్యి అక్క అని అనేటోళ్ళు. సరేలే, నాకు ఇష్టమైన పేరు బంగారం. అలా తీసుకుంటూ నేను డైలాగులు చేసిన. అరే బంగారం, నువ్వు ఇట్లాగా నన్ను వదిలేసినావా, ఇంకొక అమ్మాయిని లవ్ చేసినా, ఏదో సరదాగా అట్లా చేస్తూ ఉండేదాన్ని. అలా చేస్తూ ఒకసారి శనివారం రోజు టెంపుల్కి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అది చేసి అట్లా కూర్చొని రీల్ చేసిన. ఏదో సడన్ గా తాటనొచ్చింది నాకు ఆ డైలాగు. అనుకోకుండా ట్రోలింగ్ వస్తున్నాయి, ఇంటి దగ్గర ఏమో తెలియని కేక్స్ బ్యానర్స్ ఏవో వేస్తుంటే నేను షాకింగ్ లో ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాల. ఆ రీల్ ట్రోలింగ్ అవుతుంది, ఇంకా ఇప్పటికి స్టిల్ నౌ మంచిగా ట్రోలింగ్ అవుతుంది. తర్వాత మా ఇంటి దగ్గరికి ఇంకా నా వీడియోస్ అన్ని మిలియన్స్ కుడుతున్నాయి. బాగా మిలియన్స్ కానీ, లైక్స్ కానీ, షేరింగ్ కానీ, ఇంకా ట్రోలింగ్స్ కానీ. తర్వాత డీజే హరీష్ అన్న డీజే సాంగ్ చేశారు. అది చేసినాక ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా సీరియల్ యాక్టర్స్ కానీ వాళ్ళంతా చేశారు ఆ సాంగ్. చాలా వరకు బాగా వైరల్ అయింది. ఇంకా అలా చేసుకుంటూ నేను ఇంకా ఈవెంట్స్ కానీ, మూవీ ప్రమోషన్స్, షాపింగ్, షార్ట్ ఫిలిమ్స్ అలా చేసుకుంటూ వచ్చినాక. జబర్దస్త్ లో ఛాన్స్ ఎలా వచ్చింది? అసలు ఎవరు పిలిచారు మిమ్మల్ని జబర్దస్త్ లోకి? సో నాకు నేను రీల్స్ చేస్తున్నా కదా, ఇట్లా బంగారం చెప్పను ఇట్లాగా ట్రోలింగ్స్ అవి అవటం వల్ల సో చెంటి అన్న టీమ్ లోకి తీసుకున్నారు. ఆ రోజు నేను చేసా, అందరూ బాగా ఎంటర్టైన్ చేస్తా, అసలు భయపడలేదు. స్టేజ్ మీద భయపడకుండా బాగా చేసావు, నీ డైలాగ్స్ అన్ని మంచివని చెప్పి నాకు చెప్పారక్క. ఓకే, ఎన్ని ఎపిసోడ్లు చేసావు? ఎన్నని కదక్క, భాస్కర్ అని టీం చేసిన రోజున అంటే నార్మల్ కౌంటింగ్ ఉంటది కదా, ఎన్ని చేసావు అంటాను. ఇన్నని ఒక 4, ఈ అన్న దాంట్లో చెంటి అన్న 2, ఇప్పుడు రోహిణి యొక్క 2, 3 అట్లా చేస్తూ వచ్చినాను. కానీ బయట మాత్రం అందరికి నేను 20-30 ఎపిసోడ్లు చేశాను అని చెప్పేసి అంటున్నా అంట, నిజమేనా? అదేనక్క చెప్పేది. ఇప్పుడు యూట్యూబ్ లో బంగారం జబర్దస్త్ కొట్టినా, లేకపోతే మహా అయితే ఒక 10 పైన ఉంటాయి, అంతేగాని చెప్పాను కదా నాలుక అనేది ఎన్నో రకాలు చెప్తూ ఉంటది. అవి చెప్పడం, అవి వినటం, మనిషిని దూరం చేసుకోవడం, లేక అదే మనిషిని అనుమానించడం, అవి చాలా వరకు తప్పు. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మమ్మీ, నాన్న లేరు, సో తమ్ముడు, మమ్మీ అంతే. తమ్ముడు ఏం చేస్తుంటాడు? తమ్ముడు తన వర్క్ ఏదో చిన్న వర్క్ చేసుకుంటాడు. మమ్మీ అయితే బిజినెస్. ఏం బిజినెస్ చేస్తామ్మా? ఇది ఒకటక్క. అర్థం కాలే. అంటే ఇప్పుడు సారీస్ కానీ అట్లా. ఓకే, అంటే సారీస్ అమ్ముతారా, సేలింగ్ చేయడమా? హోల్సేల్ కి అట్లా. ఓకే, డాడీ అంటే చనిపోయారా? అవునక్క, చిన్నప్పుడే. మమ్మీ చిన్నప్పటి నుంచి బాగా కష్టపడింది. ఇంకా మా నాన్న అంటే చిన్నప్పటి నుంచి దూరం అయిపోయాడు. అప్పటి నుంచి మమ్మీ, నేను హాస్టల్లో ఉండేదాన్ని, తమ్ముడు చదువుకుంటూ చిన్నగా, లేకపోతే మమ్మీ తమ్ముడు చూసుకునేది. ఓకే, అట్లా. తమ్ముడు బాగా సపోర్ట్ చేస్తారంట, నిజమేనా? అమ్మో చాలా, అసలు మా తమ్ముడు అంటే నాకు ఏడుపోతుంది అక్క, నిజంగా. దేనికి మా? అదంతే, ఫస్ట్ నుంచి మా అమ్మ కోసం బాగా కష్టపడిండు మా తమ్ముడు. నిజంగా చెప్పాలంటే
అలాంటి తమ్ముడు ఒక తల్లికి కొడుకుగా ఉన్నారో లేదో తెలియదు బయట. నాకు అలాంటి తమ్ముడు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అక్క, నిజంగా చాలా. ఎందుకంటే అక్క వాడి జీవితం కన్నా నా జీవితం ఎక్కువ అనుకున్నాడు అక్కడ. మా తమ్ముడు వాడికి డబ్బులు లేకపోయినా వాడు పని కూడా పోగొట్టుకుని కూడా నేను ఫేమ్ అయినని చెప్పి నాతోనే ఉన్నాడు అక్క. నాకు సపోర్ట్ చేస్తూ నాతో పాటు ఈవెంట్లకు వస్తూ ప్రోగ్రామ్కి వస్తూ నన్ను ఎంత జాగ్రత్త చేసి చూసుకున్నాడంటే అది నాకు మాత్రం తెలుసు. కనీసం మా తమ్ముడికి నేను ఇంతవరకు కూడా ఏమీ లేదని చాలా బాధపడేదాన్ని, కానీ ఇస్తానని నమ్మకం అయితే ఉందక్క. మొన్నైతే నేను తమ్ముడికి ఏం కావాలో అది ఇచ్చాను. ఆ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను నిజంగా. సూపర్. ఏం చదువుతుంది తమ్ముడు? అదే చెప్తున్నాను అక్క, ఏం చదువుకోలేదు. ఓకే, ఏం చదువుకోలేదు. అదే మమ్మీ కోసం బాగా కష్టపడేటోడు. పోయిన సంవత్సరం అంటే నేను బాగా ట్రెండింగ్ అని నాకు బాగా సపోర్ట్ చేసేటోడు. నిజంగా అలాంటి తమ్ముడు ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎప్పుడైనా అనుకుంటే కామెంట్స్ వస్తుంటాయి కదా, కామెంట్స్ చూసిన తర్వాత ఇలా చాలా మంది అంటుంటారు కదా, అవసరమా ఇలా పిచ్చి పిచ్చిగా రీల్స్ చేయడం అని వస్తుంటాయి కదా. నేను కూడా అలాంటి కామెంట్స్ వస్తుంటాయి, బ్యాడ్ గా పెడుతుంటారు. అంటే ఇప్పుడు చిన్న చిన్న బట్టలు వేసుకొని ఫోక్స్లు కడుతూ అలాంటి వాళ్ళకి వావ్ సూపర్ డ్రెస్, ఎంత లుక్ ఉంది, ఎంత బాగా కనిపిస్తున్నారు అలాంటి కామెంట్స్ వస్తాయి. అదే మనం మంచిగా డ్రెస్సులు వేసుకొని మంచిగా రీల్ చేస్తే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఉంది చూడక్క. మంచిగా ఉండటం అస్సలు కళ్ళతో చూడలేరు, చెడుగా ఉంటే కళ్ళేమో అలా వెళ్ళిపోతాయి. ఆ కామెంట్స్ ని మనం ఏం చేయాలంటే చూస్తూ ఉండాలి. అరే మీరే బాగుండాలి. మనం ఎంత ఇప్పుడు మంచి అనేది మంచి వాళ్ళు అనేది వాళ్ళ ఫ్యామిలీకే తెలుసు, బయటలకు తెలుసు. అలాగా చెడు కామెంట్స్ పెట్టడం వల్ల వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆ కామెంట్ రూపంలో మనం తెలుసుకున్నాం. ఓకే, సూపర్. జబర్దస్త్లో ఒక 10 ఎపిసోడ్ చేశారు అంటున్నారు. సడన్గా ఎందుకు జబర్దస్త్ నుంచి మిమ్మల్ని తీసేశారు, ఎందుకని? నన్నే కదక్క కొంతమంది తీసేస్తారు. అది అంటే మీరు ఓవర్ యాటిట్యూడ్ చూపించారని చెప్పేసి అన్నారంట, సో తెలిసిందంట వాళ్ళకి, అందుకని తీసేశారంట కదా. లేదక్క, వాళ్ళు తీసేలేదు. నేను ఒక మూవీ చేస్తూ 2 ఎపిసోడ్స్ నేను వెళ్ళలేదు, సో అప్పుడు తీసేస్తారు. వాళ్ళు తప్పలేదు, అది నా తప్పు. ఓకే, ఎలా అనిపించేది వాళ్ళతోటి? నాకు బాగా అనిపించింది. నిజంగా జబర్దస్త్ చాలా చాలా మంచిది. అక్కడ ఉండేటోళ్ళు టీమ్ లీడర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అంత తక్కువ అంచనా చూడకుండా వాళ్ళ ఎట్లా ఉన్నారో ఆ విధంగా మమ్మల్ని చూస్తూ ఆ డైలాగ్స్ అన్ని ప్రాక్టీస్ బాగా చేస్తూ మంచిగా చాలా బాగుండింది అక్క జబర్దస్త్. దాంట్లో నేను 100% చెప్పగలను. ఓకే, శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చేసావు. నార్మల్గా మంచి కట్టుబొట్టుతో ఉన్నావు. సడన్ గా పొట్టి డ్రెస్సులు వేయడం స్టార్ట్ చేసింది బంగారం, ఎందుకని? పొట్టి డ్రెస్సులు దేంట్లో వేయలేదక్క. ఒకటేమంటే స్పార్క్ అంటే అది ట్రెండింగ్ స్టైల్ అన్నమాట. అలా చేయడం ఇంకా ట్రోలింగ్ అయినా ఇంకా ఫేమస్ అయినా ఒక్క దాంట్లో. అంటే ఫేమస్ కోసం పొట్టి డ్రెస్సులు కూడా వేస్తాను అంట. నేను వేయలేదక్క. మరి నువ్వే కదా వేసింది? లేదు, ఆ రోజు మాత్రము అట్లా మోడర్న్ అన్న నాకు ఇండస్ట్రీ కొత్త, సో అది వేసిన ఇంకా గూగుల్ మ్యాప్ లో కూడా వచ్చింది, అరే బంగారు మోడర్న్ గా మారింది అలా. అంతేగాని అదొకసారి వేసిన నా ప్రతి రీల్ లో చూడండి అక్క ఇలాంటి డ్రెస్సులు ఉంటాయి. అవును, అదే చూసా అనమాట. సడన్ గా పొట్టి డ్రెస్ లో కనిపించింది అని. ఎప్పటికి ఎక్కడికి అలా అనుకుంటే ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ఉందంటే ఇంకా అందంగా రెడీ చేసి రావచ్చు. ఆల్రెడీ సూపర్, నువ్వు అసలు యువర్ ఆల్వేస్ సో బ్యూటిఫుల్. నాకు ఇలా ఉండటమే ఇష్టం అక్క. పంజాబీ డ్రెస్సులు అంటే లైక్ పద్ధతిగా ఉండాలి, పద్ధతిగా మాట్లాడితే చాలు. ఓకే, అందంది ఏముంది అక్క, డ్రెస్సులు ఏముంది, అవకాశాలు అనేటి మనం చేసే యాక్టింగ్ లో ఉంటది, కానీ చిన్న వేసే డ్రెస్సులతో ఏముండదు. ఒక అతను మీకోసం కేవలం బంగారంతో కంపల్సరీ సాంగ్ చేయాలని చెప్పేసి సాంగ్ రాయించారు, అయిపోయింది. కనీసం వాళ్ళ సాంగ్ ప్రమోట్ కూడా చేయలేదంట, నిజమేనా? ఎవరక్కన్నది? నేను ఫోన్ చేస్తా కావాలంటేను. ఎందుకు చేయలేదక్క? ప్రతిసారి స్టోరీలు పెట్టినా నా కనీసం నేను యూట్యూబ్ లో ఎవరు లింకులు కూడా పెట్టలే. వాళ్ళది లింక్స్ పెట్టినా ఎంత సపోర్ట్ చేసినా అందరికి తెలుసు. ఓకే, ఇన్స్టాగ్రామ్ నుంచి ఎంతవరకు సంపాదించావు ఇప్పటి వరకు?
సంపాదన ఏముండదు అక్క, ఏమైనా ప్రమోషన్స్ వస్తే కనుక చేసుకుంటాం, షాపింగ్ ఓపెనింగ్స్ కానీ జ్యువెలరీ ఇట్లాగా. రీసెంట్ గా నాకు మేకప్ చేసింది ఒక అక్క మోనికా అని, ఆ అక్క కూడా చాలా, అది ఒక ప్రమోషన్ అట్లా వస్తుంటాయి అనమాట. రోజన్ మేకప్ ఆర్టిస్ట్ అక్క, చాలా బాగా చేసింది, మీరు కూడా చూడండి ఒకసారి. ఓకే, తప్పకుండా. మరి మీకు ఇండస్ట్రీలో ఎప్పుడైనా కానీ ఇలా ఛాన్స్లు ఇస్తాము అని ఎప్పుడైనా మోసం జరిగిందా? ఛాన్సెస్ అంటే ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాము అనుకో అక్క, లేదా ఒక షూటింగ్ లేదంటే ఏదైనా ప్రమోషన్ కానీ లేకపోతే ఇంటర్వ్యూకి అట్లా వెళ్ళినప్పుడు కాసేపే మాటలు, నీకు మూవీస్ ఛాన్స్ ఇస్తాము, షార్ట్ ఫిలిమ్స్ ఇస్తాము, లేదంటే ఈవెంట్స్ ఇస్తాము అని చెప్పి ఇలా చేసుకుంటారు. తర్వాత మనం బయటకు వెళ్తాం కదా, తర్వాత నువ్వు ఎవరు నేను ఎవరు, ఇంకొక ఫోన్ ఉండదు. అదే వాళ్ళకి అవసరం ఉందనుకో 100 సార్లు ఫోన్లు వస్తాయి. ఆ 100 సార్లు ఎప్పుడు వస్తున్నావు, ఏ టైంకి వస్తున్నావు, ఎక్కినవా లేదా అని చెప్పి ఇలా ఫోన్. ఇంకా తర్వాత ఆడికి వచ్చి అంత పని అయిపోయినాక ఇంకా నువ్వెవరో నేనెవరో, ఇంకా ఫోన్ ఉండదు, మెసేజ్ ఉండదు, ఇంకా అంతే. ఓకే, మూవీస్ లో యాక్ట్ చేయడం ఇష్టమేనా? ఇష్టమే అక్క, ఆల్రెడీ 2 మూవీ చేసిన. ఏ మూవీస్? హాతవిది ఒకటి, చిచ్చరగాళ్ళు మూవీ ఒకటి. సో ఫ్రెండ్ క్యారెక్టర్ రిలీజ్ అవుతుంది ఒక 3 months. ఓకే, ఎవరు హీరో? ఒక దాంట్లో ఏమొచ్చి తన హీరోయిన్, తన హీరో అక్క పోలీస్ గా మొత్తం నడిపిస్తుంది. ఒక అక్క పేరు మధుమిత, చాలా బాగా చేసింది కూడా, అసలు నడుస్తుందంటే చాలా గ్రేట్. అది త్వరలో రిలీజ్ అవుతుంది, మీరు అందరు కూడా రండి. రీసెంట్ గా అక్కకు కూడా అవార్డు వచ్చింది అక్క, రామకోటి అవార్డు అని, సూపర్ పెద్ద అవార్డు వచ్చింది. ఈ ప్రభాస్ వాళ్ళ మమ్మీ ఇచ్చింది. ఓకే, ఎటువంటి క్యారెక్టర్స్ చేయడం ఇష్టం నీకు మూవీస్ లలో? నాన్న ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ, చెల్లి కానీ, ఏది ఇచ్చినా నాకు ప్రాబ్లం లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసిన తర్వాత ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అక్క, నాకు అసలు ఎంత బాగుందో పిలుస్తుంటే. ఆది అన్నయ్య నా మీద ఫన్నీ చేస్తాడు, నిజంగా బాగా సపోర్ట్ చేసిండు. నెక్స్ట్ నాకు జబర్దస్త్ లో ఫోన్ చేసిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు అక్క. ఎవరు? నాకు ప్రతిదీ కూడా మెసేజ్ చూస్తారు, నాకు రిప్లై ఇస్తారు. నా బర్త్డే విషెస్ నేను అందరినీ ఫోన్ చేసిన, కొంత బాగా చేసిండు. పెళ్లి పుస్తకం హీరోయిన్ కూడా దేవి అక్క, ఆ అక్క కూడా నాకు చిటికలో చేసి పంపింది. అలా మళ్ళీ వీళ్ళు ఆటో సందీప్ మాస్టర్ కానీ వాళ్ళ వైఫ్ కానీ అక్క కూడా మంచిగా ఉంటది నాతో. ఇప్పుడు ఫోన్ చేసిన రెస్పాండ్ అయింది. కానీ జబర్దస్త్ లో నేను బయటకు వచ్చిన తర్వాత కూడా నా ఫోన్ రెస్పాండ్ అయ్యి, అంటే నేను కొంతమంది ఎత్తరు లిప్ షేర్ మాట్లాడరు కదా, ఒక అన్న అయితే మంచిగా అక్క బాగా నాకు ఇప్పటికి కూడా నాకు రిప్లై ఇస్తాడు. నా అన్న నేను జబర్దస్త్ చాలా మంది బర్త్డే విషెస్ నాకు చేయలేదు, కానీ ఒక అన్న మాత్రం చేశాడు అక్క. ప్రతిసారి నా ఫోన్ రిప్ చేస్తాడు, మెసేజ్ రిప్లై ఇస్తాడు. అన్న ఎవరో చెప్పనక్క? చెప్పు. ఒక టీమ్ లీడర్ అక్క. ఎవరు? చాలా మంచివాడు, బాగా సపోర్ట్ అంటే నా ఫోన్ రెస్పాండ్ అవుతారు, మెసేజ్ రిప్లై ఇస్తాడు. అన్న ఎవరో కాదు, భాస్కర్ అన్న. భాస్కర్ అన్న నీకు థ్యాంక్ సో మచ్. నిజం చెప్పాలంటే మాటలు రావటం లేదు. నిజంగా నేను ఎప్పుడు ఫోన్ చేసిన అన్న రెస్పాండ్ అవుతున్నాడు, బర్త్డే వీడియో చేసుకున్నా ఏది కూడా టచ్ లో ఉంటున్నాడు, మెసేజ్ కూడా అలానే రిప్లై ఇస్తాడు అక్క నాకు అన్న. ఓకే, జబర్దస్త్ లో నుంచి వాళ్ళు తీసేయలేదు, నేనే వెళ్ళిన అని చెప్పేసి అంటున్నావు, సో బిజీ వల్ల. బట్ కానీ ఒక ఇంటర్వ్యూలో చేసా, ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగారంట కదా, కాళ్ళు కూడా పట్టుకోవడానికి వెళ్ళావు? కాలు పట్టుకునేది అని ఏం లేదక్క. ఛాన్సెస్ అంటే జబర్దస్త్ మళ్ళీ వెళ్ళాలని అవకాశం ఉంది. ఏదో ఒక టీమ్ లీడర్ లేదంటే డైరెక్టర్ కానీ ఇట్లా పిలుస్తారనే అవకాశం మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఇదే చెప్తా నేను. ఓకే, బట్ కానీ ఇంతకు ముందు ఏం చెప్పారు మీరు? జబర్దస్త్ గురించి అడిగితే లేదు నేనే వెళ్ళిపోయాను, మూవీస్ చేస్తున్నా అని చెప్పేసి అన్నాం. మళ్ళీ నెక్స్ట్ అలాగా టైటిల్ పెట్టుకున్నారేమో అక్క. అయితే ఇప్పుడు ఇంతకుముందు మీరే ఆన్సర్ ఇచ్చారు. అది నేను చెప్తున్నాను కదా, వాళ్ళు అట్లా పెట్టుకున్నారు, కాలు పట్టుకునే అన్ని అట్లా పెట్టుకున్నారు. అంటే వాళ్ళు యూస్ లైక్స్ కోసం నాకు తెలియదు. సో నేను వాళ్ళు యూస్ కోసం తమ్మునే అలా పెట్టారంటావు, బట్ కానీ మీరు మాత్రం రిక్వెస్ట్ చేసుకోలేదు జబర్దస్త్ వాళ్ళని. అదే అంటున్నా, మళ్ళీ వెళ్ళాలని అక్కడ చెప్పినా, ఇప్పుడు మీ ముందు కూడా చెప్తున్నా, మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి. అక్కడ అడిగినా
ఇప్పుడు మీ ముందు కూడా అడుగుతున్నా. ఓకే. ఒక అవకాశం వస్తే నేను మళ్ళీ వెళ్తాను, జనాల్ని ఎంటర్టైన్ చేస్తాను. ఒక ఇంటర్వ్యూలో చూశాను, డాడీ చనిపోయిన తర్వాత అమ్మ మీద ఏదో నిందలు పడి అమ్మను కొట్టారు చేశారన్నది అన్నారు, అది నిజమేనా? అవన్నీ నిజమక్క, అవి అప్పుడు జరిగినాయి. కానీ ఇప్పుడైతే మమ్మీ అన్ని ఎదుర్కొని నా బిడ్డలో ఒక స్థాయిలో పెట్టాలని నా తల్లి అయితే అనుకుందా, ఆ తల్లికి ఎప్పుడు నేను రుణపడి ఉంటా. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అదే తల్లికి నేను మళ్ళీ పుట్టాలనుకుంటా. సూపర్ అమ్మా. 10th వరకు చదివినా అంటున్నావు, ఆ తర్వాత ఎందుకు కొనసాగించలేదు చదువు? అది ఆ షాప్ లోకి వెళ్ళిపోయానక్క. ఓకే. అంటే నాకు చదువు కన్నా ముందు కష్టపడాలి అనే మైండ్ కి వచ్చింది. కష్టపడటం, ఎలా కష్టపడితే ముందుకు వెళ్ళాలి అనే దాంట్లో నేను అలా చదువు ఆపేసుకున్నాను. ఓకే. చదువులో కూడా కష్టపడితే ఒక టాప్ రేంజ్ లో ఉండేదానివి కదా, మరి ఎందుకు చదువు ఎంచుకోలేదు? అదే నాకు ఉండేదాన్ని, కానీ అప్పట్లో నాకు చదువు కంటే ఇదే అనిపించింది బెటర్. ఓకే. అంటే ప్రెసెంట్ ఇప్పుడు అమౌంట్ లేదు, సో కంపల్సరీ సంపాదించాలని ఫీలింగ్ తో వెళ్ళావా? సంపాదించాలి, అదే కష్టం చేసిన తర్వాత ఇంట్లో ఫ్యామిలీని అమ్మని చూసుకోవాలి అనే ఉద్దేశంతో నా చదువు ఆపేసుకున్నా. ఓకే. మళ్ళీ అమ్మ చదువుకోమంది, లేదులే అమ్మ చదువుదేముంది, మనం ఎలా అయినా ముందుకు సాగొచ్చు, చదువు కంటే ఫస్ట్ మన తెలివి ఉంది కదా, ఆ తెలివితో ఎట్లయినా బతకొచ్చు అని అమ్మతో ధైర్యంగా చెప్పేదాన్ని. ఓకే. 10th పాసా ఫెయిలా? పాస్ అక్క. పాసే. మంచిగా పర్వాలేదు, గర్ల్స్ హాస్టల్లోనే చదువుకునేదాన్ని, అక్కడే హాస్టల్, అది కూడా బాగుండేది ఫుడ్ అంతా. ఓకే. ఇప్పుడు నెల్లూరులో ఉంటున్నావా లేదంటే ఈ హైదరాబాద్లోనే ఉంటున్నావా? ప్రజెంట్ అయితే హెచ్ఓడికి వస్తున్నా, నెల్లూరు కూడా వెళ్తున్నాను అక్క. ఆడు ఉంటున్నా, ఈడు ఉంటున్నా. ఓకే. ఒకదానే ఉంటావా? పేరెంట్స్ ఉంటారు. ఓకే. పేరెంట్స్తో పాటు ఉంటావు. అవును. మీ లైఫ్లో జరిగినటువంటి ఏమైనా బాధాకరమైన సంఘటన అంటూ ఉందా? బాధాకరమైన సంఘటన ఏం లేదక్క, అలాంటి రోజు రాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కానీ అవన్నీ తలుచుకొని ఏడ్చేటోళ్ళు కూడా ఉంటారు. కానీ నేను అవి ఉన్నా కూడా నేను బయటకు షేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఎదుటి వాళ్ళని మనం సంతోషం పెట్టాలి, కానీ బాధ పెడితే ఏమొస్తుంది? అలా మన మనసులో అన్ని దాచుకొని నవ్విస్తూనే ఉండాలి. నేను ఇంటర్వ్యూస్ లో కూడా నేను ఇలాంటివి చెప్పుకునేదాన్ని కాదు, అసలు నా గురించి కూడా తెలిసేటి కాదు. ఇన్స్టాగ్రామ్ లో అందరినీ నవ్విస్తూ బాధ పట్టిస్తూ అలా ప్రతిదీ కూడా నేను ఎంటర్టైన్ చేసేదాన్ని. వాళ్ళు అన్నారు, నీ వెనకలు ఇంత బాధ పెట్టుకొని మా అందరిని ఎలా నవ్విస్తున్నావు అని నాకు కామెంట్లు పెట్టేటోళ్ళు. నేను అన్నా, బాధ పెట్టి మిమ్మల్ని బాధ పెట్టి అంత ఎందుకు, నవ్విస్తే బాగుంటారు కదా అని చెప్తూ సరదాగా ఉండేదాన్ని. ఒక పక్క నవ్విస్తా అంటున్నావు, ఒక పక్క ఏడిపిస్తున్నావు కూడా జనాల్ని. బంగారం ఎక్కడా అని చెప్పేసి. ఇంతకీ మీ బంగారం అయితే ఇంతకు ఉన్నారా లేరా? లేరక్క, బంగారం ఏం లేరు. లేరు అంటే నేను చెప్పిన డైలాగ్ లో మీనింగ్స్ ఉంటాయి, ఆ మీనింగ్స్ వలన అలా అంటే మారుతారు. ఇప్పుడు సిగరెట్ కానీ హెల్మెట్ కానీ అట్లా చెప్పేది కూడా, అరే బంగారం చెప్పింది హెల్మెట్ పెట్టుకుంటా, అట్లా 10 మంది షేర్, 10 మందికి 100 మంది షేర్, అట్లా 1,00,000 అలా. ఓకే. ఎవరొకరు ఒక్క 100 మందిలో ఒక్కరైనా మారుతారనే ఉద్దేశం ఉంటుంది కదా. అవునా? అది మంచి మెసేజే కదా. అలా. అవునా? మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిపించి అంత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను పేమెంట్ ఇవ్వను అని ఒక అతను అన్నాడంట, నిజమేనా? నిజమేనక్క, అది మాత్రం ఇంటర్వ్యూ అంతా అయిపోయింది. నిజం అది. ఇంటర్వ్యూకి వెళ్ళానక్క, అంటే ఇంటర్వ్యూకి ముందు అదే చెప్తున్నారు కదా, 100 కాల్స్ వస్తాయి, మెసేజ్ కానీ ఎప్పుడు వస్తున్నావు, ఏంది, ఏ టైంకి, పలానా టైం కానీ ఇలా పిలిచేటోళ్ళు ఇంటర్వ్యూ కానీ. సో రీసెంట్ గా అలా పిలిచి సరే వెళ్ళాను. మంచిగా కూడా ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్లు ఇస్తున్నా, ఏదైనా ఉన్నది చెప్తున్నా. అట్లాగా వాళ్ళ పోయిన సంవత్సరం నువ్వు అది చెప్పు, నువ్వు వాళ్ళ ఛానల్లో అవి చెప్పు, నువ్వు ఇది చేసి, నువ్వు వాళ్ళు ట్రోలింగ్ అయింది మా ఛానల్ గిట్ట అంటున్నారు. ఇప్పుడు అడిగిన దానికి నేను ఆన్సర్లు ఇచ్చినా చేసిన, లాస్ట్ లో ఏదో ప్లాన్ చేసుకుని ఇద్దరు కెమెరామ్యాన్ కానీ చేసేవా అన్నా కానీ బయటకి వెళ్ళి ఏం మాట్లాడుకుంటూ తెలియదు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో క్వశ్చన్ అడుగుతున్నా, నేను చెప్తున్నా, తర్వాత ఉన్నట్టు ఫైర్ అయ్యారు. ఎందుకని? అది నాకు ఆశ్చర్యంగా ఉంది. అడగలేదా ఎందుకు ఫైర్ అవుతున్నారు ఏంటి అని? నేను కూడా అన్నా, ఎందుకన్నా లాస్ట్ కి నేను మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చేశాను, మీరు ఎందుకు అట్లా ఫైర్ అవుతున్నారు నేను అడిగిన. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారని భగవంతుడు ఉదాహరణ ఇచ్చాడక్క. అప్పుడే దీన్ని బట్టి ఏం అర్థమైంది, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఏదైనా ఉంటే ముందుగానే మాట్లాడుకోవాలి, పెద్దలు ముందుని తీసుకొని మాట్లాడాలి, ఏంది ఏం అసలు ఇంటర్వ్యూనా ఏం ప్రోగ్రామ్ అని తెలుసుకొని అని భగవంతుడు ఒక ఉదాహరణ ఇచ్చాడు, నాకు తెలిసింది అట్లా.
పోనీ లెక్క ఇప్పుడు ఏమైంది, ఈ రోజు రూపాయి ఇవ్వలేదు, ఫైర్ అయ్యిండు, భగవంతుడు ఏదో ఒక రోజు తెలియజేస్తాడు, అవన్నీ వదిలేసుకోరు కామన్ అవును అని నాకు తెలిసింది. రెండోసారి ఇంకొక దిక్కునికి అట్లా వెళ్ళలేము కదా, అవును ఫస్ట్ ఇలా జరిగింది, రెండోసారి జాగ్రత్త పరచడానికి అవును. అలా. పొట్టి డ్రెస్సులు వేసుకొని అలాగే మీకు ఛాన్సులు ఇప్పిస్తామని మిమ్మల్ని వాడుకున్నారు అని టాక్ వస్తుంది, నిజమేనా? ప్రతి ఆడపిల్లకి అవే మాటలు వస్తాయి, నాకేముంది కొత్తగా. ఏ హీరోయిన్ కైనా కానీ సార్, ఎవరికైనా ఆడపిల్ల అంటే ముందు ఇవే వస్తాయి, పొట్టు డ్రెస్సులు వేసుకోండి, ఎట్టు ఉండాలి, అలా ఉంటాయి కానీ వస్తుంటాయి. కానీ మన ఇష్ట ప్రకారం జరగద్ది, నచ్చితే క్యారెక్టర్ ఇస్తారు, లేదంటే లేదు, అంతేగాని వాళ్ళు చెప్పింది మనం ఒప్పుకోలేం కదా. డబ్బు ఇస్తే ఏమైనా చేస్తావా? డబ్బు అలా అనుకుంటే అడుక్కునేటోడు కూడా గొప్పోడైండు. డబ్బు ఇస్తే ఏదైనా చేస్తామనే ఉద్దేశం అయితే అస్సలు పోకూడదు. తల్లికి ఏది నచ్చితే అదే ముందుకు సాగాలి. తల్లి ఈ ప్రోగ్రామ్ చేయమందా, లేకపోతే పలాంటి సినిమా చేయమందా, లేకపోతే పలానా రీల్స్ చేయమందా అని ఆ తల్లి తెలుస్తుందో అదే చేస్తా. కానీ డబ్బు కోసం తల్లిదండ్రులు తెలియకుండా ముందుకి అస్సలు సాగకూడదు. ఓకే, ఇప్పుడు మా ఇంటర్వ్యూకి వచ్చావు, మీ పేరెంట్స్ తెలుసా? ఇప్పుడా ఫోన్ చేసిన పొద్దున చెప్పావా? చెప్పిన. మరి ఇంతకుముందు చెప్పలేదు, మా అమ్మకి తెలియదు అని చెప్పి చెప్పావు కదక్క. ఓకే, ఇప్పుడు ప్రతిదీ పేరెంట్స్ చెప్పాలి అని చెప్పేసి అంటున్నావు. చెప్పాను. మరి ఇంటర్వ్యూకి వచ్చావు, అమ్మకు తెలియదు అంటున్నావు. ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన తర్వాత అప్పుడు మీ అమ్మ చూస్తే ఏమంటది? నాకెందుకు చెప్పలేదని అంటది కదా. లేదక్క, మనం మీరైతే నీతులు చెప్తున్నారు. అంటే ఫోన్ చేసిన మమ్మీ రెస్పాండ్ కాలేదు అంటే బిజినెస్ చెప్పాను కదా, సో దాంట్లో ఉంటుంది. నార్మల్ గా మేమైతే ఇంటర్వ్యూకి అడిగాము, లేదు మా అమ్మకి చెప్పకుండా వస్తున్నా అని చెప్పేసి అన్నారు. మా అమ్మకి ఒక నిమిషం. అవును, ఇప్పుడు చెప్పకుండా వచ్చిన అంటే ఇప్పుడు ఫోన్ చేసిన రెస్పాండ్ కాలే. ఎప్పుడు నేను బయటకు వచ్చిన అమ్మ ఫోన్ చేస్తా. అది నేను అమ్మ చెప్పిందా ప్రతి ఇంటర్వ్యూకి వెళ్తే కనుక పేమెంట్ తీసుకోలేదంటే ఫ్రీగా ఏం చేయకు అని? అంటే ఇప్పుడు ఫ్రీగా చేస్తే ప్రతిదీ కూడా పోయినసారి చూశాను అక్క, చాలా దిక్కులో నాతో వీడియోలు చేసుకుని మంచిగా ఉండే, నాకు చాలా ఇబ్బందులు పడి. ఇప్పుడు కూడా నేను అదే ముందు సాగితే నేను ఎలా హాస్టల్ ఫీజు కానీ ఇంకా తల్లి దగ్గర ఇంకా రూపాయి ఎలా తీసుకోను, ఇట్లా ఇలాంటి ప్రోగ్రామ్స్ చిన్న చిన్న వచ్చిన రూపాయితోనే నేను హాస్టల్ ఫీజు కానీ నాకు రూపాయి ఇంటికి పంపించాలని ఇల్లు కట్టుకోవడం నాకు ఆశ ఉంది కదక్క. ఇలాంటి తీసుకో ఫ్రీగా చేస్తే నేను ఇంకా నాకు ఎవరు చూసుకుంటారు, నా బట్టలు ఎవరు కొంటారు, నేను ప్రతిదీ కూడా తల్లి ఇంకెలా పోషించ ఆ తల్లి నేను చూసుకోవాలేదా? చూసుకోవాలి. మరి నాకు బంధువులు ఉండకండి, మేము మా రిలేషన్స్ మీ దగ్గరికి వెళ్ళమే, ఏదైనా ఉంటే మాకు మేమే చూసుకోవాలి. ఇప్పుడు జాబ్ బంద్ చేసావా? ఏం జాబ్ అక్క? ఇంతకుముందు ఏదో షాప్ లో వర్క్ చేస్తున్నా, వెళ్ళట్లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇవే రీల్స్, ఇంకా ప్రమోషన్స్, షార్ట్ ఫిలిమ్స్ అట్లా చేసుకుంటాం. ఓకే, మరి పేమెంట్ వస్తుందా మరి మీరు అనుకున్నంత? అంటే ముందు మేము ఇంత ఇస్తామంటే నేను ఓకే అని చెప్తున్నాను అట్లా. ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్కి ఎంత పేమెంట్ తీసుకుంటారు మీరు? అది అంత తమ్ముడు మమ్మీ అక్క మాట్లాడేది, మొత్తం మీ తమ్ముడు మమ్మీనే చూసుకుంటారు. తమ్ముడు ఉంటాడు అక్క. ఓకే, తమ్ముడు చూసుకుంటున్నాను. ఓకే, మీకైతే ఏం తెలియదు? ఏదున్నా కానీ జస్ట్ యాక్టింగ్ చేసినవా వచ్చినవా అంతే. ఓకే, సరే. ఏమన్నా మూవీలో ఏదో ఇంతకుముందు ఏదో మూవీ చేసా అన్నావు కదా, మూవీ నేమ్ ఏంటది? హతవిధి. అందులో మీ డైలాగ్ ఏమైనా ఉంటే ఒకసారి చెప్తావా? అవి ఇప్పుడే చెప్పొద్దన్నారు అక్క. చెప్పొద్దన్నారా? రిలీజ్ చేయొద్దన్నారు. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏమేమి చేసుకోండి అని చెప్పేసి అన్నట్టు మాట్లాడారేమో. అంటే నార్మల్గా మీరు నీతులు చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్లో, అలా చేయొద్దు, నవ్విస్తున్నా అని చెప్పేసి అంటున్నారు. మరి ఆ నీతులు మీరు పాటిస్తారా? ఎలా? బంగారం ఒకటి చెప్పనా అని చెప్పేసి, ఏదైనా కానీ నవ్వించడానికి అని చెప్పేసి నీతులు చెప్తున్నా అని చెప్పేసి అన్నాం. నీతులు అంటే నీతులు ఏం కాదు, నేను సరదా చేస్తాను అంతే. ఎంతకుముందు మీరు అన్నారే ఏముంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్ పెట్టుకోండి అని, లేదంటే సంథింగ్ సిగరెట్ తాగొద్దు. దాంట్లో తప్పేముంది అక్క? ఇదే కాదు ఇంకా వేరే కూడా చెప్తున్నావు కదా. చెప్పలేదు నేను, అయ్యో అంటే నా అకౌంట్ లో చూడండి. ఓకే, ప్రమోషన్ చేస్తున్నావు, ఆ ప్రమోషన్ వల్ల మీకైతే పేమెంట్ వస్తుంది, ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ నార్మల్గా. సో కొన్ని ఫేక్ కూడా ఉన్నాయి అందులో. మరి ఎందుకు చేస్తున్నారు మీరు? తప్పదక్క. దేనికి తప్పదు? అంటే ఇప్పుడు జనాలు మిమ్మల్ని నమ్మారు, బంగారం అంటే ఒక బ్రాండెడ్, బంగారం అంటే ఒక నమ్మకం అని చెప్పేసి నమ్మారు. నువ్వు ఒక ఫేక్ ప్రోడక్ట్ గురించి, అది ఏదైనా కానీ ఇప్పుడు ప్రమోషన్, కొన్ని ప్రమోషన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ యాప్స్ అవి ఉంటాయి, సో ఇవి చేయండి అని చెప్పేసి అంటారు. అదే బెట్టింగ్ గేమ్స్ ఆడడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా వినండి మీరు. సో మీరు దాన్ని ఒక ప్రమోట్ లాగా చేశారు. సో బంగారం అనే అమ్మాయి, ఈ అమ్మాయి ఏం చెప్పినా కూడా ఒక నమ్మకం అని చెప్పేసి అంటూ ఉంటారు. అటువంటప్పుడు మీరు ఫేక్ వాళ్ళను కూడా సపోర్ట్ చేస్తున్నట్టే కదా. అప్పుడు మీరు ఎలా నీతులు చెప్తున్నట్టు? ఇంకా
అసలు నేను ఫేక్ వాళ్ళకి సపోర్ట్ యాడ్ చేసినాక నా అకౌంట్ ఒకసారి చూడండి. నీ దగ్గర- మేబీ డిలీట్ చేశారేమో. ఇంతకు నేను చూసాను అనమాట, ఒక బెట్టింగ్ యాప్స్ గురించి కూడా మీరు ప్రమోట్ చేశారు. లేదు లేక బెట్టింగ్ యాప్స్ అనేది ఏం లేదు. ఎందుకంటే మన కష్టానికి రూపాయి ఎలా సంపాదించుకోవాలని జనాలకు తెలుసు అక్క. నా గురించి ఇంకా అందరికి బాగా తెలుసు. అలా చేస్తున్నానంటే వాళ్ళు ఏమైనా లాగిన్ అవ్వరు. వాళ్ళకి కూడా మైండ్ సెట్ ఉంటుంది కదా, ఇది లాగిన్, ఇది చెడు, బెట్టింగ్ యాప్ వల్ల లాస్ అవుతున్నామని వాళ్ళు జాయిన్ కారు కదా, వాళ్ళకి తెలివి ఉంటుంది. సో వాళ్ళకి తెలివి ఉంటుంది అంటావు. బట్ కానీ నేనైతే చేస్తా ప్రమోషన్స్ అంటావు. నేను ఒకటేమో చేస్తున్నాను అక్క, అంతే. ఇంకా అంతకు మించి నేను చేయలేదు. అయితే అప్పటికప్పుడు డిలీట్. ఓకే, బెట్టింగ్ యాప్ అంటే ఓకే. కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, అవి అందరికి పడవు నార్మల్గా. సో ఈ ప్రొడక్ట్ వాడండి అని చెప్పేసి ప్రతి ఒక్క ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఆల్మోస్ట్ ప్రమోషన్స్ మీద ఉంటున్నారు. అందరు చేస్తున్నారు అక్క ఇవి. ఎందుకంటే ఒక రూపాయి ఏ కష్టంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, వాళ్ళ ఇంటికి సంపాదన ఇలాంటివి చేస్తే వస్తుంది అనే లెక్కన ప్రమోషన్స్ చేస్తారు. అవి కామన్ అక్క. ఓకే, ఇంకొక ప్రమోట్ చేశాను అనమాట, ఏది చూసాను, ఇంటి దగ్గర ఉండి ఖాళీగా ఉంటున్నారా, పేమెంట్ సంపాదించుకుంటారని కూడా ప్రమోషన్ చేశాను. మీరు ఆ ప్రమోషన్ మరి మీరే అందులో ఖాళీగా ఉండే బదులు మీరే జాబ్ చేస్తారు మరి అందులో. మీరు ఆన్లైన్ జాబ్లు అని చెప్పేసి అంటుంటారు కదా, ఇంటి దగ్గర ఉండి నెలకు 20-30 వేలు సంపాదించుకోవచ్చు. మీరు చేశారమ్మా, నేను చూశాను. అందుకే నేను పర్టికులర్గా మీ గురించి అబ్జర్వ్ చేసిన తర్వాత మేము ఇంటర్వ్యూకి పిలుస్తాం. ఆన్లైన్లో జాబ్లు ఉన్నాయి, 10th వరకు చదువుకున్నారా ఇట్లా అని చెప్పేసి. వర్క్ ఫ్రమ్ హోమా? అది ఏమో నాకు అంత ఐడియా లేదక్క. కానీ అక్కడ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏవో చెప్తారంట, అది నాకు అంత ఐడియా లేదు. వాళ్ళు చెప్పింది కొంచెం లైట్ చేస్తుంది అంటే అంతగా క్లారిటీగా తెలీదు. బట్ కానీ ప్రమోషన్ చేస్తావు, అదే చెప్తా. దాని మీనింగ్ ఏంటి? పేమెంట్ ఇస్తే ఏదైనా చేస్తా అన్నట్టు మీరు ఇండైరెక్ట్ చెప్పేస్తున్నారు. లేదు అట్టేం లేదక్క. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఏ ప్రమోషన్ వచ్చినా చేస్తారు. అది నేను ఒక్కదానే కాదు, చాలా మంది కూడా చేస్తున్నారు అని అంటున్నా. సరే, అందరితో పాటు మీరు ఈక్వలా? అందరితో పాటు అవన్నీ నాకు మీకంటే ఒక స్పెషలే కదా. నాకనే స్పెషల్ ఏం లేదు, అవన్నీ నాకు తెలియదు అక్క. అంటే పబ్లిక్ లో బంగారం అంటే ఒక స్పెషలే కదా. అందరు మీలా రీల్స్ చేయట్లేదు కదా. ఇప్పుడు మీరే అన్నారు కదా. ఎందుకు చేయరక్క? ప్రతి ఒక్క రీల్స్ లో ఎవో టాలెంట్ అవి చేసుకుంటున్నారు. అలా అనట్లేదు మా నేను. ఇప్పుడు మీరేమన్నారు, అందరితో పాటు నేను కూడా ప్రమోట్ చేస్తున్నా అంటున్నావు. ప్రమోషన్ చెయ్యండి, నేనేం అనను. బట్ కానీ అందులో మీలాంటి వాళ్ళు, ఫేమ్ ఉన్న వాళ్ళు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా చేస్తే కనుక బాగుంటుంది. ఒకటే చెప్తా, ఏ ప్రమోషన్ వచ్చినా వదులుకోలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తారు, అమ్మ మా పరిస్థితులు ఇటువంటి చేయండి అంటుండ్రు. ఓహో, మాకు కూడా పరిస్థితి డౌన్ ఉంది కదా, ఇంకా ఫీజు కట్టుకోవాలన్నా, ఒకవేళ ఇంటికి రూపాయి ఇవ్వాలన్నా కూడా ఇలాంటి చేయక తప్పదక్క. కష్టం. ఓకే, ఇది కష్టం అంటావు. తప్పదక్క. సో వాళ్ళు కనుక పేమెంట్ ఇస్తే కనుక రిక్వెస్ట్ చేసుకున్నారు, పేమెంట్ ఇచ్చారు మరి మీకు ప్రమోషన్ కి? ఎంత తీసుకుంటారు ఒక ప్రమోషన్ కి? అవి మనకి అంత తక్కువ ఇస్తారు, కొంచెం ఎక్కువ ఇస్తారు అక్క, చెప్పలేదు. ఓకే, ప్రమోషన్ చేస్తారు. మీరు ఆల్రెడీ ఒక కష్టజీవి. సో మీరు ఒక కష్టజీవి, శ్రమను నమ్ముకున్నప్పుడు మీరు ఇంకొకరిని మోసం చేయడం అంటే తప్పు కదా. మోసం చేయడం తప్పు అని నాకు తెలియదు అక్క. మోసం చేయడం అనేది వాళ్ళ మనం రీల్ చేసిన ఎమ్మటిని వాళ్ళే కొనలేరు కదా. కొనలేనప్పుడు ఎందుకు ప్రమోట్ చేపిస్తున్నారు మరి? వాళ్ళు అంటే మీ మీద నమ్మకమో అన్ని నాకు తెలియదు అక్క. నేను మీ అందరికి చెప్పేది ఒకటే, వాళ్ళు మనకి ప్రమోషన్ ఇచ్చినామా చేసినామా అంతే. ఇంతగా సరే, ఓకే, ఆ ప్రమోషన్స్ వదిలేసేయండి. ఇక ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఫ్యూచర్లో ఏదైనా మంచి యాక్టింగ్, ఏదైనా అవకాశాలు వస్తే చేసుకోవాలి, ముందుకు సాగాలి అనుకుంటున్నాను అంతే. ఓకే, మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నావు మరి? ఒక టైం పట్టింది అక్క. టైం పట్టిద్దా? ఎటువంటి అబ్బాయి రావాలనుకుంటున్నావు? తెలియదు అక్క, ఎప్పుడు ఇది రాతే ఎక్కడ రాస్తుందో ఏంటో. ఓకే, నాకు ఇటువంటి అబ్బాయి అయితే బాగుంటది అలా అని చెప్పేసి అనుకుంటున్నారా? ఎలాంటి అబ్బాయి అనేది ఏం లేదు, మమ్మీకి ఎవరు లైక్ చేస్తే వాళ్ళకి అట్లా అంతే. అంటే మమ్మీ ఇష్ట ప్రకారమే ఉంటుంది అంతే, మీ ఇష్టం అంటే ఏం లేదు. అలా ఏం లేదు, ఎలా ఉన్నా ఓకే అబ్బాయి. ఏముందక్క, మంచి మనసు బాగా చూసుకుంటే సరిపోతుంది. ఓకే, మరి తమ్ముడు ప్రెసెంట్ ఎక్కడ ఉంటుండ? అమ్మ దగ్గరే ఉంటుండా? నా దగ్గర ఏదైనా ఎట్లా షూట్లు ఉన్నట్టు వచ్చేస్తాడు. ఓకే, మీ లైఫ్లో జరిగిన సంఘటనలో బాగా హ్యాపీనెస్ మూమెంట్ ఏమైనా ఉంటుంది కదా, మాతో షేర్ చేసుకుంటాం మరి? అది అలా అనేది ఏం లేదక్క. జబర్దస్త్, శ్రీదేవి కంపెనీ అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళందరితో సంతోషంగా ఉంది. అది కాకుండా ఫస్ట్ సారి స్టేజ్ మీదకి అమ్మెక్కింది, అది హ్యాపీనెస్ నాకు. ఇప్పుడు శ్రీదేవి కంపెనీలోనా? మమ్మీ సూపర్. అక్కడ వెళ్ళి
4 మాటలు మాట్లాడింది. తర్వాత అందరూ చూసారు. అక్కడ నాకు చాలా సంతోషం అనిపించింది అక్క. ఓ సూపర్. ఇప్పుడు ఇంకా ఏమైనా న్యూ ప్రాజెక్ట్స్ ఉన్నాయా? షార్ట్ ఫిల్మ్స్ అయినా లేదంటే ఇంకేమైనా కానీ? రీసెంట్ గా ఇంకా 2వ తేదీ 3వ తేదీ ఉందక్క వెబ్ సిరీస్. ఓకే. పెళ్లి కూతురు క్యారెక్టర్. ఓ సూపర్. అట్లాగా ఇంకా 2-3 వస్తున్నాయి, అవి చేసుకుంటూ ఉంటాం. ఓ సూపర్ మా. సీరియల్స్ లో ఏమైనా అవకాశం వచ్చిందా? మన రీసెంట్ గా తెలిసిన అక్క పరిచయం అయిందక్క. అక్క మాట్లాడతాను అన్నది, సరే అక్క అని చెప్పిన. అట్లా. ఓకే. కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా భయం అనిపించిందా? చేయగలుగుతున్నా లేదా? అసలు డైరెక్టర్ సార్లు వీళ్ళందరూ ఈ అమ్మాయికి కెమెరా ముందు పెట్టినా అన్ని చేసినా కూడా భయపడకుండా చక్కగా డైరెక్ట్ గా డైలాగ్స్ కరెక్ట్ గా చెప్తుంది అని పేరైతే తెచ్చుకున్నా నేను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పేరైతే ఉంది. సూపర్ మా. ఆ డైలాగ్స్ కంటే ఇంకా నా ఓన్ వాయిస్ డైలాగ్స్ తో కూడా నేను యాడ్ చేసి కూడా చేసే యాక్టింగ్. ఓకే సూపర్. యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసావా? యూట్యూబ్ ఛానల్? యూట్యూబ్ పెట్టానక్క. దాంట్లో పేమెంట్ వస్తుందా మరి? అంటే షార్ట్ వీడియోస్ పెట్టానక్క, ఇంకా ఫుల్ వీడియోస్ ఏం పెట్టలేదు నేను. ఓకే. సో షార్ట్ వీడియోస్ ఇంకా చూస్తున్నానక్క. ఫుల్ వీడియోస్ ఏమైనా చేయాలి, మనకి సపోర్ట్ చేసేటోళ్ళు రీసెంట్ గానే పరిచయం అయ్యారు. ఇంకా ముందు ప్లాన్ చేస్తున్నా యూట్యూబ్ లో. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటావు కదా ఇన్స్టాలో, అంటే సపోర్ట్ ఎవరైనా ఉందా అంటే వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి? వీడియో ఎడిటింగ్ కి అది అంటే ఎవరు చేయరు. నేను అసలు ఎడిటింగ్ ఏం చేసుకుని నార్మల్ గా సెండ్ చేసుకుంటా. ఇంటి దగ్గర అంటే నా ఫ్రెండ్స్ రీల్ చేసేటోళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు అక్క. సోనీ, సనా వాళ్ళు నా ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. బాగా నాకెంత నన్ను రెడీ చేయటము, నన్ను బాగా చూసుకోవడం, జడ గాని రీల్స్ గాని ఎన్ని టేక్స్ సరిగా రాకపోయినా కూడా వాళ్ళకి బాగలేకపోయినా కూడా నాకు ఆ టైంలో రీల్స్ మాత్రం తీస్తారు. ఇంటి దగ్గర వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు వచ్చి బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ మమ్మీ గాని చిన్నప్పటి నుంచి పక్కన ఉన్నాం కదా, అలవాటు అయిపోయింది. ఓకే. అమ్మతో పాటు రీల్ చేయాలని అనిపించలేదు ఎప్పుడైనా? చేసావా? మమ్మీకి రాదక్క. ఆమెకి నేను అనుకుంటా మమ్మీకి కూడా నాతో పాటు రీల్ చేయాలి అంటే ఆమెకి తెలియదు అన్నమాట ఇట్ల గురించి అంతగా. సో ఆమె చేయలేదు. ఓకే. సో అంటే నార్మల్ గా నిలబెట్టి కొంతమంది చేస్తుంటారు కదా, చేస్తుంటారు. కానీ మమ్మీ అట్లా చేయలేకుంది. నాన్న నాకు రాదు నాన్న, ఎందుకు మళ్ళీ ఈ జనాలు ఎవరైనా ఏమనుకుంటారు, నువ్వు బాధపడుతూ అని అంటది. పర్వాలేదని చేయంటే చేయదు. ఓకే. తమ్ముడు కూడా చేస్తారా రీల్స్ లేదంటే నువ్వు ఒక్కదాని? తమ్ముడు ఓకే. తమ్ముడు కూడా ఐడి సెపరేట్ ఉందా? పెట్టుకున్నాడు, ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టుకున్నాడు. ఎప్పుడు ఒకసారి చేస్తాడు. వాడు ఏం జాబ్ చేస్తారు తమ్ముడు? ఏదో చిన్న వర్క్ ఏదో ఒకటి చేసుకుంటాడు, తనకు నచ్చింది. నేను ఇదని అని చెప్పలేను, అట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఏజ్ ఎంత ఉంటుంది అన్న తమ్ముడికి? తమ్ముడికా 23 ఉంటుంది అక్క. ఓకే. 23 ఉంటాయి. 22 ఉంటాయి. ఓకే. ప్రెసెంట్ అయితే పాపం ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే సూపర్ అమ్మా. థ్యాంక్ యూ. ఇంకా బాగా ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ తీసుకొచ్చిందో ఇంకా డైలాగ్, మంచి డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, మీకు నచ్చిన డైలాగ్ ఒకసారి నాకు కోసం చెప్తావా? ఓకే చెప్పు ఒకసారి. అక్క నాకు తెలిసి రీసెంట్ గా చాలా మంది అక్క బాయ్స్ హడవిడిలో గాని వెళ్ళిపోతుంటాడు బైక్ హెల్మెట్ లేకుండా, అరే ఏం ముందులే అనే లెక్కన. కానీ అలా వెళ్ళటం వల్ల ఏమైతుంది, యాక్సిడెంట్ జరగటం, తలకాయ పగలగటం. అదే హెల్మెట్ ఉంటే ఏది కాదు కదా. అలాగా బంగారం, నువ్వు బైక్ జర్నీ చేసినప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్తే నీకేమన్నా అవుతుందని ఒక్కసారి ఆలోచించావు బంగారం. నిన్ను చూడడానికి ఏ ఒక్కరు రారా అంటే దానికి అర్థం ఏంటక్క, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, హెల్మెట్ పెట్టుకోవడం వలన అక్కడ దెబ్బ తగిలింది, ఎక్కడో పడిపోయాడు, అక్కడ హాస్పిటల్ పెట్టాల్సింది 5 లక్షలు లేకపోతే ఎంత అడుగుతారు డాక్టర్, ఎంత ఖర్చు అని. అప్పుడు చూడడానికి ఏ ఒక్కరు కూడా రారు, నీకు నేను తప్ప ఇంకెవరు వస్తారు బంగారం. అందుకే నువ్వు బైక్ జర్నీ చేసినప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళు బంగారం, జాగ్రత్తగా అట్లా చెప్తే వాళ్ళు మర్చిపోకుండా హెల్మెట్ పెట్టుకుంటారు. హెల్మెట్ ఉంటే మన తలకి ఏమి తగలదు, మంచిగా ఉంటది. ఎంత తొందరపడి కూడా ఎక్కడికి వెళ్ళకూడదు, చాలా స్లోగా వెళ్ళాలి అలా. ఈ మధ్య కాలంలో ఓన్ వాయిస్ రీల్స్ చేయట్లేదా మరి? చేస్తున్నాను. అంటే రీసెంట్
ఫోన్ రిపేర్ వచ్చింది అక్క. ఓకే. అయ్యో నిజంగా నేను చాలా బాధపడుతాను. ఈ విషయం చెప్పడం మర్చిపోయినా. అయితే 1 month పైన మొబైల్ రిపేర్ వచ్చింది. నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత నా రీల్స్ చేయలేదు మధ్యలో అంటుండ్రు. నా ఫ్యాన్స్ నిన్న లైవ్ ఇచ్చిన వాళ్ళు అంటున్నారు, ఏమైందాక నీ రీల్స్ రావటం లేదు, నీ రీల్స్ వస్తేనే మేము సంతోషంగా ఉంటాం, నీ రీల్స్ వస్తే మేము చాలా హ్యాపీగా ఎంత బాధలో ఉన్నా కూడా మేము నవ్వుకుంటాం అని చెప్పి అడుగుతుండ్రు. నేను ఏం మాట ఇచ్చాను, తప్పకుండా ఇంక నుంచి నా ఓన్ వర్స్ కానీ డాన్సింగ్ కానీ మీ ముందుకి రీల్స్ వస్తాయి, ఇంకే రోజు ఆపనని చెప్పి మాట ఇచ్చిన. ఓకే. ఇంతకు మీకు ఏమైనా పిచ్చిందా? పిచ్చా దేనికి అంటే ఒక క్వశ్చన్ ఇస్తే ఇంకో దానికి ఆన్సర్ ఇస్తామని చెప్పేసి అంటారు అనమాట. నాకు తెలియదు, బయట అన్నారు. ఈ బంగారం అనే అమ్మాయి పిచ్చి ఉంటే ఇంత స్థాయికి ఎదగలేరు కదా, ఎవరొక్క మాట అన్నది అంటుంటారు కదా. ఇప్పుడు నువ్వే అన్నావు నలుగురు 4 రకాలని. ఇంత చెప్పే ఫస్ట్ లో చెప్పేటోళ్ళు ఎన్నెన్నో చెప్తుంటారు. నాలుగు అనేది ఎన్నో రకాలు చెప్తుంటది. అది ఏంటి ఇప్పుడు పిచ్చి అనుకుంటే ఇంత దూరం ఎలా వస్తాను నీ దగ్గరికి ఇంటర్వ్యూకి? పిచ్చి అంటే ఇంకో వేరే పిచ్చి కాదు, అంటే అలాని కాదు. అవన్నీ కామన్ అక్క. పిచ్చ కాబట్టి ఏమైనా అనుకున్నో ప్రాబ్లం, కానీ నేను ఏంటనేది అందరికి తెలుసు. అదే నేను లైక్ ఏమైనా అనుకుంటా మీరు బాగుండండి, చల్లగా ఉండండి, నేను ఇట్లా ఉంటా. ఓకే. బాగుండాలంటే మరి మన ఆడియన్స్ కి మంచి ఒక మెసేజ్ చెప్పు. మరి దేని గురించి, ఎలా బాగుపడాలి ఏంటి, ఒక మంచి ఇప్పుడు నీతి ఇట్లా చెప్పావు కదా, హెల్మెట్ గురించేనో సంథింగ్. ఇప్పుడు మా కోసం ఒక ఓన్ గా ఏమైనా చెప్తావా? సరే, ఒక స్టూడెంట్స్ ఉన్నారు, చాలా మంది స్టూడెంట్స్ చాలా తప్పు చేస్తున్నారు. అదేంటంటే చదువుకున్న తర్వాత ఫెయిల్ అయ్యాము, తల్లిదండ్రులకి బాగా పాస్ అయ్యి జాబ్ తెచ్చుకోవాలి అనే లెక్కన ఆలోచనలు పెట్టుకుంటారు, బాగా కష్టపడతారు. కానీ వాళ్ళు ఎంత కష్టపడి ఆ బిడ్డలకి ఎంత చదివిచ్చారో మధ్యలో ఏదో ఒక క్వశ్చన్ వల్ల మిస్టేక్ వల్ల ఫెయిల్ అయ్యారు. దానివల్ల ఏం చేస్తున్నారు, సూసైడ్ చేసుకోవడం, మందు తాగడం, చనిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అలా చనిపోతే ఏం వస్తుంది? నువ్వు ఈరోజు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా చెప్పి చనిపోవడం వల్ల నీకు ఏం వస్తుంది అనే క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటి అంటే, ఆ తల్లి ఎంత కష్టపడి ఆ డబ్బులు నీకు ఆ చదువులకి, ఆ పుస్తకాలకి, నీ తిండికి, కాలేజ్ ఫీజులకి, వ్యాన్ ఫీజులకి, ఇన్ని ఫీజులు ఎంత డబ్బు పెట్టి నా బిడ్డ ఏదో ఒక రోజు గొప్ప వాళ్ళు అవుతారని ఆశలు పెట్టుకొని ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఒక్క చిన్న మార్క్ వల్ల ఏయో మైండ్ సెట్, అరే ఈరోజు నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను, నా తల్లి ఏమన్నా అనుకుంటుంది, లేదు నా ఫ్రెండ్స్ ఏమన్నా అనుకుంటుంది, ఇలా చనిపోయిన మైండ్ సెట్కి వస్తుంది. అమ్మ ఇట్లా లెటర్ రాసుకొని చనిపోతాం. అలా చనిపోవడం వల్ల ఏం రాదు. ఈ రోజు కాకపోతే రేపు నువ్వు ఎగ్జామ్లో పాస్ అవుతావు కదా, ఈ రోజు నువ్వు ఫెయిల్ అయ్యావు, అసలు నీకు చదువు రాదంటే ఏదో ఒక రోజు గొప్పవాడు అవుతావు కదా, ఏదో ఒక జాబ్ వస్తుంది కదా అనే పట్టుదల నీళ్ళు ఎందుకు లేదు? దేనికైనా మీకేమైనా డిసైడ్ అవ్వకండి. ఈ రోజు రాలేదా, అదే క్వశ్చన్ నువ్వు ఏదైతే ఫెయిల్ అయినో అదే క్వశ్చన్ ని నువ్వు 3 సార్లు చదువుకో, అదే మళ్ళీ ఎగ్జామ్ లో పాస్ అవ్వు, ఏదో ఒకటి విజయం సాధించు. అప్పుడు తల్లికి మంచి పేరు రావాలి. కానీ నువ్వు చనిపోయింది కాకుండా తల్లిదండ్రులకి కంటినీరు పెట్టించును చూడు, అది తప్పు కదా, చాలా తప్పు. ఎందుకంటే ఆ తల్లి బిడ్డల బాగులను కోరుకుంటది, కానీ బిడ్డ ఇలా చెడిపోతుంటే భరించలేదు. ఆ బాధ నాకు తెలుసు. ఓకే, చూస్తారు కదా మన బంగారం ఒక మంచి మెసేజ్ ఇచ్చింది మన ఆడియన్స్కి. ఇలాగే మన బంగారంకి మంచి మంచి మూవీస్లైనా, సీరియల్స్ అయినా, వెబ్ సిరీస్ అయినా ఏదైనా సరే మంచి అవకాశాలు రావాలని నా తరపున, మా హాయ్ టీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అందరూ మంచిగా ఉండండి. కష్టపడేటోళ్ళు నాకు ఒకటే ఆన్సర్ వస్తుంది అక్క, మనుషులకే కదా కష్టాలు బాధలు ఉంటాయి. అవును, అవి అందరితో షేర్ చేసుకోవడం కన్నా ఏది చేస్తే మంచి జరుగుతుంది అని ఆలోచించుకోండి. అందరూ హ్యాపీగా ఉండండి, మంచిగా ఉండండి, తల్లిదండ్రులు మంచిగా చూసుకోండి, వాళ్ళ మాట ఖచ్చితంగా వినండి, బాగా చదువుకోండి. జాబు ఏది మీకు యాక్టింగ్ అంటే యాక్టింగ్, చదువు అంటే పోలీస్ అంటే ఏదైనా సాధించండి, అంతేగాని ఏది కూడా తొందరపడి మీ ఆలోచనలతో డిసైడ్ చేసుకోవద్దు. హ్యాపీగా ఉండండి. ఎనీవే, చూసారు కదా అండి, మరొక ఎపిసోడ్తో మరింత ఎంటర్టైన్మెంట్తో మీ ముందుంటా. నేను మీ శిల్పారెడ్డి.